గ్రంథములో నుండి దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.